జై శ్రీరామండి. ఎలా ఉన్నారు? రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి, దొంగలు పెరిగిపోతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఓనర్స్ దగ్గర ఎలా కాజేయాలని చూస్తున్నారు. హైదరాబాద్లో ప్రముఖ అపార్ట్మెంట్లో కుకట్పల్లిలో ఒక పెద్ద అపార్ట్మెంట్లో పనికి పెట్టుకున్న పనివాడు వాళ్ళ బంధువుల ఇంట్లో ఒకడు, ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్లో దొంగతనం జరిగి ఒక మహిళ హత్యకు గురయ్యారో వాళ్ళ ఇంట్లో ఒకడు. వీళ్ళింట్లో రోషన్ అనేవాడు 10 రోజుల క్రితం చేరేట. వాళ్ళు కంపెనీ నుంచి పెట్టుకున్నాము అని చెప్తున్నారు. ఈ కంపెనీలే ఫేక్ కంపెనీలండి. వీళ్ళని తీసుకొచ్చే వాళ్ళే ఫేక్ గర్ల్. ఇలా మనుషుల్ని తీసుకొచ్చి పెడుతున్నాము అని చెప్పి ఈ కంపెనీల ద్వారా వచ్చే వాళ్ళందరూ దొంగలు, అంతకుముందు నేర చరిత్రలు ఉన్న వాళ్ళే ఉంటున్నారే తప్ప వాళ్ళ ఒరిజినల్ పేరు ఒకటి, మన దగ్గరికి వచ్చి పనిచేసే పేరు ఒకటి. ఆ రోషను, హర్ష అనేవాళ్ళు ఇద్దరు చేరారు. ఫస్ట్ ఒకటి చేరాడు వాళ్ళ బంధువుల ఇంట్లో. ఈ రోషన్ అనేవాడు ఈ మేడం వాళ్ళ ఇంట్లో చేరాడు. హస్బెండ్, ఒక బాబు ఉన్నారు. వాళ్ళకేదో మెకానిక్ షాప్ టైప్లో ఏదో షాప్ ఉంటే వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం 7ంటికి వస్తారట. ఇది అలుసుగా తీసుకున్నాడు. ఇంట్లో ఉంచుకోవడానికి మనిషిని పెట్టుకున్నారు. ఇప్పుడు మనం కాస్ట్లీ ఇళ్ళు, కాస్ట్లీ అపార్ట్మెంట్లు, కాస్ట్లీ ఫర్నిచర్ తీసుకుని రోజల్లా తలుపులు తొడవాలి, నీట్నెస్ ఎక్కువైపోయి మనకి రోజల్లా పని వాళ్ళ నీళ్ళల్లోనే పెట్టుకుని వాళ్ళ చేత మనం పనులు చేయించుకుంటుంటే వాడికి మనకి ఎక్కడ వస్తువులు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి అన్నీ కనిపెట్టి హత్యలు చేయడానికి కూడా వెనకాడకుండా పరిస్థితులు వచ్చినాయి. అంతేకాకుండా బలమైన కుక్కర్లు ఆరోగ్యంగా తినాలి అని చెప్పి స్టీల్ కుక్కర్లు కొంటున్నాం ఈ మధ్యన మనం. అవి చాలా బరువు వెయిట్ ఉన్నాయి. దాన్ని పెట్టి కొట్టి చంపేస్తున్నారని మనకు తెలుస్తుందా? ఆవిడ్ని కుక్కర్ పెట్టి బాది తలకాయ పగలు కొట్టి ఇంట్లో ఉన్న కత్తులతోనే మెడకాయలు కోసి సర్జికల్ బ్లేడ్లతో లాగా కోసి కట్టేసి హింసించి చంపారు. ఏ నోరు మూసేసి కత్తితో పడవకుండా చేతులు కాళ్ళు కట్టేసి కుక్కర్లతో బాది చాకులతో కోసి చంపారు ఆవిడని. అంత దారుణంగా పని వాళ్ళిద్దరు. అంతేకాకుండా ఆవిడ దగ్గర ఉన్న బంగారం గింగారం అంతా ఒక బ్యాగుకు సర్దుకుని సీసీ కెమెరాలో పడ్డాయన్నమాట. ఏది వాళ్ళ వెళ్తున్న దృశ్యాలు కానీ వాళ్ళ బండి మీద పారిపోతున్నట్టు. మరి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అంటారు. దాంట్లో వాడు బయటికి బ్యాగ్ తీసుకుని వెళ్తున్నప్పుడు మరి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మరి ఏం చేస్తున్నారు? ఒక మాట అడగాలి కదా. అడగకపోగా వాళ్ళని అలా వదిలేయటం ఏంటి? మేడం ఇట్లా బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాడని మరి సెక్యూరిటీకి లక్షలు పెట్టి అపార్ట్మెంట్లు కోట్ల రూపాయలు పోసి కొనుక్కోవడానికి ఉపయోగం ఏంటి? అంతమంది జనాలు ఉండగా ఆవిడ మాటని బయటికి రాకుండా వాళ్ళు చంపారంటే ఎంత దారుణంగా చంపారంటారు. కుక్కర్లో పెట్టి కొట్టడం ఏంటి? పని వాళ్ళు ఏదో వంట చేసుకుంటున్నారులే అని మనం అనుకుంటాం. వెనక నుంచి వచ్చి అదే కుక్కర్తో మన తలకాయ పగలు కొడితే మనం ఏం చేయాలి? అందుకే అమెరికా రూల్స్ వచ్చేయాలి. ఎవడి పని వాడు చేసుకునే విధంగా తయారైతేనే ఇవన్నీ. లేదు అంటే ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు ఒక గంట పని చేయించుకుని బయటికి పంపించాలి తప్ప రోజస్తమాను పని వాళ్ళని నమ్ముకుని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి అయితే లేదండి. అందరూ అదొకటి గుర్తు పెట్టుకోవాలి. డబ్బు ఉంది కదా, మన రోజల్లా మన ఇంట్లో పని వాళ్ళు ఉండాలి, రోజంతా మన ఇంట్లో అందరూ ఉండాలి అంటే అది కుదరనే పనే కానీ కనిపించట్లేదు. ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు. అందుకని పని వాళ్ళని అందులో మగవాళ్ళని జార్ఖండ్ నుంచి వచ్చేట వాళ్ళిద్దరు. ఇద్దరు పని వాళ్ళు చాలా పగడ్బందీగా వచ్చి ఈ పనులు చేస్తున్నారు. ప్రతి కంపెనీ నుంచి అండి, మన ఆంధ్రాలో అవని తెలంగాణలో అవని ఈ కంపెనీ నుంచి పెద్దవాళ్ళ కోసమని వాళ్ళ కోసమని మనం పెట్టుకుంటుంటే అంతా నేర చరిత్రలో ఉన్న మనుషులు తప్ప మామూలు వాళ్ళు లేరు. మన ఒక ఆయన పనివాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. ఏంటంటే మరి పనివాళ్ళు ఈ రకంగా మటర్లు చేస్తున్నారు, మరి ఈయన ఏమన్నా వచ్చి మనకి రికవరీ చూపిస్తాడా? పోయిన మనిషిని ఏమైనా తీసుకొస్తాడా? వీళ్ళందరూ పనివాళ్ళు చంపేస్తే చచ్చిపోయిన మనుషులు కదా. పనివాళ్ళ చేతుల్లో ఓనర్లు చచ్చిపోవడం ఏంటి? వాడికి ఒక ఉద్యోగం కల్పించి వాడికి డబ్బు ఇచ్చి జీతం ఇచ్చి వాడి కుటుంబాన్ని మనం పోషిస్తుంటే వాడు ఈ రకంగా చంపి డబ్బులు వాసులు పట్టుకెళ్తుంటే ఏం చేయాలి వాడిని? చెప్పండి. ఎంత దారుణంగా తయారైందోనండి. అందుకే మనం కబ్బోర్డ్ వర్క్స్ అని అవని గ్లాసింగ్ పెయింటింగ్ అని అది ఇది హంగామాలు చేసుకుంటే మన అపార్ట్మెంట్లకి మనం చేసుకుంటున్న దగ్గర నుంచి వాళ్ళని పెట్టుకుని ఆ మెయింటెనెన్స్ చేయించడం కోసం ఒకటిని పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా చక్కగా పొద్దున వచ్చి 2 గంటలు పనిచేసి వెళ్ళిపోయే వాళ్ళని పెట్టుకోండి. చక్కగా కంపెనీల నుంచి ఇప్పుడు ఏవో యాప్లు వచ్చినాయి, యాప్లో బుక్ చేసుకుంటే ఒక ఆదివారం పూట వచ్చి ఇల్లు మొత్తం శుభ్రం చేసి వెళ్ళిపోతారు. అలా పెట్టుకోండి తప్ప లేడీస్ ఒకళ్ళే ఉన్నప్పుడు దయచేసి జెంట్స్నే చంపేశారు విజయవాడ. లేడీస్ దాకెందుకు? పెద్ద ఆయన్ని వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి కోసం ఒక ఆయన పెట్టుకుంటే విజయవాడలో ఒక ఆయన ఎంత దారుణంగా ఆడావిడ చంపేసిందో చూసాం కదా మనం. పని వాళ్ళు ఆడలేదు మొగాలేదు ఎవరైనా చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అంతా వాళ్ళని నమ్మకుండా
మన వాళ్ళే, మన మనుషులే, వాడిని చక్కగా అన్నం పెడుతున్నాం, విశ్వాసంగా ఉంచుకుంటున్నామని వాడికి ఏమాత్రం లేదు. జాలి దయ అసలు ఉండట్లేదు వాళ్ళకి. వాళ్ళ మీద మనం బతుకుతున్నామనే అనే ఇదితోనే వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు తప్ప వాళ్ళు జీతాలు ఇస్తున్నారు, ఆవిడ అమ్మగారు, వీళ్ళ అయ్యగారు, మనం గౌరవంగా ఉందామని లేదు. మనం జీతాలు ఇచ్చే బాసులకు కానీ, మనం జీతాలు ఇచ్చే ఆఫీస్కి కానీ మనం ఎంతో నమ్మకంగా పనిచేయాలని నమ్మకంగా ఉంటాం. వాళ్ళకి అది లేదు పని వాళ్ళకి. నేను నా దయాదక్షిణల మీద ఓనర్స్ బతుకుతున్నారు అని చెప్పి కాన్సెప్ట్తోనే మన ఇంట్లోకి వస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ యథార్థంగా పని వాళ్ళని పెట్టుకోవడం వల్ల జరుగుతున్నాయి ఇట్లాంటి మర్డర్లన్నీ. వాళ్ళకి ఆశ పుడుతుంది. మన ఇంట్లో ఏ వస్తువు చూసినా వాడికి ఇట్లా ఉండాలి, మనం ఎప్పటికుంటాం, ఒక్కసారి జైలుకి వెళ్ళిపోతే దొంగతనం చేసి సెటిల్ అయిపోతాం అని చెప్పి అనుకుంటున్నాడే తప్ప ఇలా ఎవరు అనుకోవట్లేదు. అది పరిస్థితులు. అర్థమైందా? పని వాళ్ళని మాత్రం జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోండి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి, హాల్లో కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర, అక్కడక్కడ. ఇంట్లో మహిళలు ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆఫీసులకు వెళ్ళినప్పుడు హస్బెండ్లు కానీ, కొడుకులు కానీ, ఇంకెవరన్నా కానీ పాపం వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారో ఒకసారి పట్టించుకోండి. వాళ్ళ హస్బెండ్ కూడా ఫోన్ ఎత్తకపోతే ఆవిడ చాలాసార్లు రాత్రి 7ంటికి వచ్చిందో చూసుకున్నాడే తప్ప ఈ లోపల పక్క వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే బాగుండేదేమో అనిపించింది. కానీ ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా రాస్తారు, ఒక్కొక్క న్యూస్లో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. అక్కడ ఎవరు చూశారు ముందనేది కంటే కూడా ఒక మహిళ దొంగల తనానికి కాకుండా ఇంట్లో పెట్టుకున్న పని వాళ్ళ వల్ల జరిగింది అంటే బాధాకరం అండి. ఏదో దొంగ వచ్చాడు, దొంగతనం చేశాడు, చంపేశాడంటే అది వేరు. ఇది పని వాళ్ళ జీతం ఇచ్చి మనం తెచ్చుకున్న పనివాడే మనని చంపుతాడంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అవునా? అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి పని వాళ్ళ విషయంలో. కుక్కర్లు పెట్టి చంపేస్తున్నారు అంటే ఇంకేం చెప్తాం చెప్పండి. వీళ్ళే ముక్కలు ముక్కలు చేసి ఆయన వచ్చే లోపలి కుక్కర్లో ఉడికించి కూడా తీసుకెళ్లి బస్తాలతో కలిపే రోజులు వచ్చేటట్టుగా ఉన్నాయి. పని వాళ్ళని ఇళ్లలో పెట్టుకోవద్దు. మీకు ఎంత పనున్నా మీరే చక్కగా పనులు చేసుకోండి. ఏదో మీకు యూట్యూబ్ ఛానల్ చక్కగా దాన్ని ఏమంటారు ఫాలో అవుతుంటారు. ఆ ఛానల్ ఒకటి ఓపెన్ చేసేసుకుని వంటింట్లో పెట్టుకుని చక్కగా పనులు చేసుకుంటూ ఉండండి. ఏది కావాలంటే అది వాళ్ళు చెప్తూ ఉంటారు. అర్థమైందా? మంచిగా టీవీ ఆన్ చేసుకోండి, మంచిగా మీరు పని చేసుకుంటూ ఉండండి. మనకి ఆరోగ్యము, చక్కగా ఆనందము, డబ్బులు వేస్ట్ కావు, ఎవడో చంపుతాడని భయం ఉండదు మనకి. ఇది పరిస్థితి. ఎవరిని నమ్మి ఇంట్లోకి రానివ్వకండి, ఎవరిని నమ్మి పనిలో పెట్టుకోవద్దు. కంపెనీ వాళ్ళే మెయిన్ డేంజరస్గా ఉన్నారు. ఆ తెచ్చే కంపెనీ వాడే తేడా. అర్థమైందా? ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో మనుషుల్ని చంపేస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. పోనీ ఆవిడకి ఏదైనా స్పృహ తప్పేటట్టు చేసి ఎలాగైనా మనం పట్టుబడతాం, పోనీ ఆవిడ కట్టేసేసి ఆ బంగారం డబ్బు పట్టుకెళ్ళినా బాగుండేది అనిపించింది నాకు. అలా కాకుండా ఆవిడ చంపే తీసుకెళ్లారు. అది